ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ధర్మ సందేహాల్లో చాలా విచిత్రాతి విచిత్రమైనటువంటి ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. కలికాలంలో భార్య భర్త పాటించవలసినటువంటి నియమాలేంటి? ఈ కలికాలంలో భార్యాభర్తలు ఎటువంటి నియమాలు పాటించాలి అని మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, భార్యాభర్తలు ఇరువురు కూడాను సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలి. సనాతన సంప్రదాయం అంటే ఏమిటి? కట్టుకునేటువంటి బట్ట, పెట్టుకునేటువంటి బొట్టు, తల దువ్వుకోవడం దగ్గర నుంచి కూడా జుట్టు విరబోసుకునేటువంటి సంస్కృతికి ముందర కట్ ఆఫ్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క వనిత కూడా, స్త్రీ కూడాను అలంకరణ విషయంలో చక్కగా దువ్వుకోవాలి. పాపిడి ఉండాలి, పాపిడి మధ్యలో బొట్టు పెట్టుకోవాలి. పాపిడి బొట్టు ఇంకోళ్ళు పెట్టకూడదు, వాళ్ళే పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మాత్రం ఇతరులు మధ్య ఈ యొక్క నుదుటి మధ్య పెట్టవచ్చు. పేరంటానికి పిలిచేటప్పుడు మాత్రం పాపిడిలో ఉన్న బొట్టు మాత్రం ఆయుష్, ఆరోగ్యానికి, భర్త ఆయుష్కు నిదర్శనం. అందుచేత ఇతరులు పెట్టకూడదు ఆ పాపిడి బొట్టు, కేవలం భార్య పెట్టుకోవాలి. ఇది సనాతన సంప్రదాయం. ఇది భార్య ముఖ్యంగా పాటించవలసిన నియమం. ప్రతినిత్యం కూడాను తాను అద్దంలో బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ పాపిడి తీసుకోవాలి. పాపిడి లేకుండా పెద్ద ఫ్యాషన్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య, పైకే తీసేస్తున్నారు. పాపిడి అనేది కనిపించట్లా. పాపిడి ఎందుకండి? జీవన మార్గంలో భార్యాభర్తల ఇరువురం కూడాను ఒకే నడకతో ఈ జీవనయాత్ర కొనసాగించాలి అని చెప్పడం. ఈ రెండు కళ్ళు కూడా, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. సూర్యచంద్రులు ఇద్దరూ లేకపోతే జీవితం ఏముంటుంది? అంటే భార్య భర్త అన్నమాట. ఈ రెండు కూడా ఆ యొక్క సంసార రథానికి రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు కళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? పాపిడి తీసి బొట్టు పెట్టుకోవాలి. పాపిడి లేకుండా జుట్టు విరబోసుకొని డార్లింగ్ కమాన్ అంటే సరిపోతుందా? అది చాలా విశేషం. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివన్నీ కూడాను ఈ యొక్క జుట్టు విరబోసుకోవటం అనేది నిషిద్ధం. చక్కగా జడ వేసుకొని ప్రతినిత్యం కూడాను స్త్రీ సాయం సంధ్యాక సమయంలో తల నిండా పూలు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే తల నిండా పూలు పెట్టుకుంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మగవాడు కూడా బయటికి వెళ్ళినప్పుడు తన భార్యకి ఒక మూర మల్లెపూలో, జాజిపూలో కొనుక్కొని రావాలి. వచ్చి అలంకరించుకో అని ఇవ్వాలి. అక్కడ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, లక్ష్మీ ఆగమనం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి అంటోంది భార్యాభర్తల యొక్క ఈ అనురాగ దాంపత్య నిదర్శనంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రం. అంతేకాదు, పురుషుడు బయటికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో ఇంటికి రాకూడదు అని శాస్త్రం. ఉత్త చేతులతో ఎప్పుడు ఇంటికి రాకూడదు. పిల్లలు ఉన్నారనుకో ఇంట్లో, ఏదో చాక్లెట్ అయినా సరే కొనుక్కొని రావాలి. బంగారునైనా రారా అని చాక్లెట్ ఇవ్వాలి. మా నాన్న చాక్లెట్ ఇచ్చాడని వాడు ఆనందపడతాడు. అంటే ఏమిటి? వాళ్ళ ఆనందం మనకు పరమానందాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఉత్త చేతులతో గురువు దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఏదో పండో ఏదో ఒకటి కొద్దిగా అయినా సరే తోచిన చందంగా తీసుకువెళ్ళాలి. కుచేలుడు కదా, అదే కదా. తన మిత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అటుకులు, అవి కూడా ముక్కిపోయిన అటుకులు తీసుకుని వెళ్తే మహదైశ్వర్యాన్ని ఇచ్చాడు పరమాత్మ. అందుచేత ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి అని, ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు విష్ణుమూర్తి అని భావన చేస్తూ జీవితం గడపాలండి. అందుకనే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా భర్తని శ్రీవారు అని పిలవాలి. శ్రీవారు అని పిలిస్తేనే అక్కడ విష్ణుమూర్తి యొక్క ప్రభావం కనిపిస్తుంది.
శ్రీవారు అని చెప్పాలి కానీ పేరు పెట్టి పిలిచేటువంటి సాంప్రదాయం మంచిది కాదు. భర్తను పేరు పెట్టి పిలిచటం చాలా అవివేకం. ఏమండి శ్రీవారు అంటే ఏమైంది? కొంపలంటుకు పోతున్నాయా? అలా పిలిస్తే ఏమవుతుందంటే లక్ష్మీ ఆగమనం వస్తుంది ఇంట్లోకి, మీకు ఆర్థిక ఇక్కట్లే రావు. అలాగే ఈయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా భార్యతో చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళకూడదు. నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఎదుర్రా అని చెప్పేసి అడిగి, ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తే లక్ష్మీదేవి ఎదురొచ్చినట్టే లెక్క. ఇటువంటి సాంప్రదాయాల్ని మనం ఏనాడో మర్చిపోతున్నాం. మరలా ఇవన్నీ కూడా రూపకల్పన చేసుకున్నటువంటి గృహాలు అద్వితీయమైన ఐశ్వర్యంతోనూ సంస్కారవంతమైనటువంటి ప్రభావంతోనూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ద్వారా మీ అందరికీ సాంప్రదాయ లక్షణాలతో తెలియజేస్తున్నాను.